వర్సెస్ మాదిగా అన్నట్టుగా కూడా అయింది. సరే, ఆయన వ్యక్తిగా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన మాట్లాడుతున్నాడు, దాని మీద నేను కామెంట్ చేయలేను. కానీ తెలంగాణలో సమస్త కులాలను, సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒప్పుకోకపోయినా గ్రామాలలో, మేజర్గా గ్రామాలలో రెడ్డిలకు, అన్ని కులస్తులకు ఒక కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడిది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. కాబట్టి ఇక్కడ సరే ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పు అని అనలేము. కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అట్టడుగున బలహీన వర్గాలు, కుల వృత్తుల వాళ్ళు ఈరోజు ఎదిగిరు అంటే, ఈ స్థాయికి వచ్చారంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు, మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో అంబేద్కర్ గారు, ఆయన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ గారే కదా మినిస్టర్, రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ఏది చేసినా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈ దేశంలో అన్ని కులాలు స్వేచ్ఛగా జీవిస్తుందంటే అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగము అంబేద్కర్ గారు, ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో చేసిందే కదా. అంటే చిన్నవి ఉంటాయి, చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది, పిసిసి ప్రెసిడెంట్ చూసుకుంటాడు. అన్నీ నేను మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేను, కొన్నిటికి కూడా చెప్పలేను. పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన విరుద్ధంగా 3 ఉన్నాయని ప్రాథమికంగా సమాచారం. మీరు అనుకున్నది కూడా ఉండొచ్చు, మీరు అనుకున్నది కూడా. అల్టిమేట్ ఏంది, ఏఐసిసి గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చిందో గైడ్లైన్స్ ఖచ్చితంగా మేము అందులో పెట్టాలి కదా. ఏఐసిసి గైడ్లైన్స్ లేకుండా ఎట్లా ఇస్తాం మేము? ఏఐసి గైడ్లైన్స్ ఉంటుంది, స్థానిక ఎమ్మెల్యే ఇంపార్టెన్స్ ఉంటుంది, రెండో ప్రాధాన్యత ఎంపీది ఉంటుంది, మిగతా అందరి సలహాలు అందులో ఉంటాయి. ఆ రకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.